మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని మనమందరము కూడా నేర్చుకుందాం. దేవుడు తన పాదముల ఎదుట మనతో ఏం మాట్లాడనై ఉన్నారో వివరణాత్మకంగా విందాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32వ వచనం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడునైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా. చదవబడిన వాటలను మనం పరిశీలించిన వారమైతే మనందరికీ తెలుసు, యెషయా కుమారుల్లో కడవాడు చివరివాడైన దావీదుని గురించి. అన్నల ఎదుట అభిషేకించిన తరువాత కొంతకాలానికి దావీదు యొక్క కుమారులు సైన్యానికి వెళ్తారు, యుద్ధం భూమిలోనికి. ఫిలిష్తీయుడు అనే ఒక గొల్యాతు చిన్నప్పటి నుంచే ఈ శత్రువుల కొరకు యుద్ధ నైపుణిగా, చాలా బలాఢ్యుడిగా, మరి యుద్ధమునకు సిద్ధపడిన వ్యక్తిగా మనకు కనబడతాడు. ఆ ఫిలిష్తీయుని యొక్క వీరుడి పేరు గొల్యాతు. అప్పటికి దావీదుకు తెలియదు, ఏదో తండ్రి గారు తన అన్నదమ్ములకి చూడాలని వారి యొక్క క్షేమం గురించి, వారి ఆరోగ్యం గురించి జున్నిగడ్డలు, ఇంకొన్ని సామాగ్రి, రొట్టెలు తమ బిడ్డలకు తీసుకెళ్ళమని చెప్పి దావీదును పంపించినప్పుడు దావీదు వాటిని తీసుకొని యుద్ధ భూమిలోనికి వస్తాడు. ఆ యుద్ధ భూమిలో అప్పటికి 39 రోజుల నుంచి గొల్యాతు అనే ఒక ఫిలిష్తీయుడు కేకలు వేస్తున్నాడు. ఆ 40వ రోజు దావీదు అక్కడికి వచ్చినప్పుడు దావీదుకు తెలియదు ఏమని అని అంటే, మీలో ఎవడైనా మగవాడు ఉంటే రండ్రా, యెహోవా పేరట రండ్రా, మనం యుద్ధం చేసుకుందాం, నేను గెలిస్తే నేను మీకు దాసుని అవుతాను, అలాగే మీరు గెలిస్తే నేను మీకు దాసుని, నేను గెలిస్తే మీరు నాకు దాసులు అవ్వండి అని ఒక ఒప్పందం ఉన్నప్పుడు దావీదు వింటాడు. విని ఒక మాట అంటాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు, కాబట్టి అతనితో యుద్ధం చేయాలని. కానీ అది విన్న అక్కడున్న వారే కానీ తన సొంత అన్నలే కానీ దావీదును హేళనతో తిడతారు. అయితే ఈ మాటలు సౌలుకి వినబడ్డాయంట. సౌలు దావీదుని పిలిచి అడుగుతాడు, ఏంటి నాన్న, నీ గురించి ఏదో నేను విన్నాను, మళ్ళీ ఒకసారి చెప్పు అంటే ఈ మాటలు చెప్తున్నాడు. అయ్యా, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తము లేదు, మీ దాసున నేను వానితో పోరాడదునని దావీదు సౌలుతో అనగా. అయ్యా, ఈ ఫిలిష్తీయుని బట్టి మన ఇజ్రాయేలీలో ఉన్న సైనికుల యొక్క జనులు కృంగిపోయారు. వారు కృంగిపోకుండా, వారిని ఓడనివ్వకుండా వారి పక్షంలో నేను వెళ్తాను, నేను యుద్ధం చేస్తాను. ఇంకా చరిత్ర చెప్పుకుంటే, మరి నీవు ఎలా యుద్ధం చేస్తావు అంటే, గొర్రెలు కాసేవాడిని నేను, సింహాలు వచ్చేవి, ఎలుకబంట్లు వచ్చేవి, తోడేలు వచ్చేవని ఏదో చెప్పేవాడు. అయితే ఈరోజు అది కాదు చరిత్ర. ఈరోజు మనం నేర్చుకునే మాట ఏంటంటే, నేను అందుకనే ఒక టైటిల్ పెట్టా, గొల్యాతు మాట ఇశ్రాయేలీయుల యొక్క కృంగుదల. ఇశ్రాయేలీలకి ఈ ఫిలిష్తీయుడైన గొల్యాతు యొక్క మాటలు ఎలా అనిపించినాయి అంటే కృంగుదల కలగచేసింది. ఈరోజు మనుషులు కృంగిపోతున్నారు. మనుషుల కృంగుదలకి కారణాలు చాలా ఉండొచ్చు. అందులో ఒకటి మనం చదువుకున్నాం, అదేంటంటే ఆ ఫిలిష్తీయుని బట్టి అతని యొక్క ఎత్తు చూశారో, అతని ఆయుధాలు చూశారో, అతని యొక్క పరివారాన్ని చూశారో, అతని యొక్క మాటలే విన్నారో. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటి అంటే, ఆ ఫిలిష్తీయుని బట్టి అక్కడున్న ఇశ్రాయేలీలు వాళ్ళందరూ కూడా కృంగిపోతున్నారంట. ఆ కృంగుదల అనేది ఉండకూడదు నాయన. ఒక వ్యక్తి కృంగిపోతే సూసైడ్, ఒక వ్యక్తి కృంగిపోతే చేతకాని వాడిగా డిప్రెషన్, ఒక వ్యక్తి కృంగిపోతే 2 చేతులు పైకెత్తి ఇక నా వల్ల కాదు, నేను ఒక చేతకాని వాడిని అంటూ అదొక బలహీనుడిగా, ఒక చేతకాని వ్యక్తిగా కనబడతాడు. డిప్రెషన్ అనేది ఒక చాలా భయంకరమైన.
అందుకని చూడండి, బైబిల్ గ్రంథంలో మాట ఉంటుంది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాహేలు అను వేశ్య వచ్చిన వేగుల వారితో చెప్తున్న మాట చాలా సుపరిచితమైంది. 2వ అధ్యాయం 9వ వచనం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని నీ వలన మాకు భయము పుట్టిననియు, నీ భయము వలన ఈ దేశ వాళ్ళందరి ధైర్యము చెడిననియు నేను ఎరుగుదును. చూసారా, ఒక వ్యక్తి భయం పడితే దేశస్తుల ధైర్యం చెడిపోతుంది. అందుకని కృంగిదల అనేది, అందుకని భక్తుడైన దావీదు కూడా మాటి మాటికి 2-3 సార్లు అంటాడు, నా ప్రాణమా నీవేళ నాలో కురింగిపోచున్నావు, నా ప్రాణమా నీవు నాలో ఎలా కురింగుచున్నావు. కృంగవద్దు. యోహాను సువార్త 14:1 మీ హృదయంలో కలవరపడనివ్వకుడి. అది కూడా కలవరం, కృంగుదల ఇవన్నీ ఒక పర్యాయ పదాలు. మరి ఈరోజు నువ్వు ఈ వాక్యం వినడానికి గల ఉద్దేశమో నాకు తెలియదు, కానీ కృంగిపోతున్న నీ మానసిక స్థితిని నా ప్రభు చూశాడు. చూడండి, మీ అందరికీ ఉపయోగపడేటట్లు మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 46వ అధ్యాయము మొదటి 2 వచనాలు. బేలు కూలుచున్నది, నెబు కృంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. మీ మోతలు సొమ్మసిల్లి పశువులకు భారముగా నున్నవి. అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోకి పోయి ఉన్నవి అంట. మీరు సరిగ్గా గమనిస్తే 3 పదాలు రాశాడు. ఒకటి మీ మోతలు అన్నాడు, సొమ్మసిల్లు పశువులకు భారము అంటున్నాడు, కృంగుచు కూలుచు నుండి ఆ పశువుల బరువులను విడిపించుకొనలేక అన్నాడు. ఇక్కడ బేలు, నెబు ప్రాంతాల్లో ఉన్న ప్రతిమలను జంతువుల యొక్క అంటే ఎడ్ల బండ్ల మీద మోసుకొని వెళ్తున్నారు. ఆ ఎడ్లు ఆ మోతలను మొయ్యలేక సొమ్మసిల్లి ఆ భారాన్ని బట్టి కృంగిపోయి లేవలేకపోతున్నాయి అన్నాడు. ఇక్కడ నేను ఏమన్నా అంటానంటే, ఈరోజు చాలామంది కృంగిపోవడానికి గల కారణం భారం, కుటుంబ భారం. మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అనే మాట మనం పదే పదే చూస్తూ ఉంటాం. అలాగే మనం గమనించిన వారమైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మన భారాన్ని దించివేసేవాడే కానీ మనల్ని భారంగా ఉంచేవాడైతే కాదు. కాబట్టి ప్రతి వారి యొక్క భారాన్ని మన దేవుడు తీసివేస్తాడు. అది కుటుంబ భారమైన, వ్యాపార భారమైన, పని భారమైన, ఏ భారమైన. ఇక్కడ రెండో మాట ఏమంటున్నాడంటే సొమ్మసిల్లిపోతున్నాడు. ఒక వ్యక్తి ఎప్పుడు సొమ్మసిల్లిపోతాడో తెలుసా? మాటలను బట్టి. ఇంట్లో మాటలే కానీ, చేతకానివాడు అని బయట ఆఫీసులో మాటలే కానీ, వ్యాపారంలో మాటలే కానీ, లోకస్తుల మాటలే కానీ, రెండో పక్క కుటుంబ భారం. బయట నీ సంపాదన చాలక, ఎంత కష్టపడినా అది మిగలక, నిలవండలేక చాలామంది అయిన వారు, కట్టుకున్న భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితుల యొక్క మాటలకు వారు సొమ్మసిల్లిపోతున్నారు. ఇంకో మూడో మాట ఏంటో తెలుసా? విడిపించుకోలేక. బంధాలు, బాంధిత్వాలు విడిపించుకోలేక, కట్టుకున్నది సరిగ్గా ఉండలేక, కట్టుకున్నవాడు సరిగ్గా చూడలేక, కన్న బిడ్డలు వారిని పెంచలేక, వారి మాట వినకపోవడం బట్టి వారికి ఏమీ అనలేక, బంధాలు బాంధిత్వాలను తెంపుకోలేక మనిషి విడిపించుకోలేని బంధాల్లో ఉన్నాడు. కుటుంబ భారముతో ఉన్నాడు, సమస్యలేకపోయిన మాటలతో ఉన్నాడు, విడిపించుకోలేని బంధాలతో ఉంటూ మనిషి కృంగిపోతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటూ ఒకవేళ నువ్వు దేవుని ఎందుకో ఒకేసారిగా సడన్గా ఈ మెసేజ్ పెట్టడానికి లేదా ఇలా వినడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడేమో, కానీ దేవుడు నీతోనే ఒక మాట చెప్పమని చివరిగా ఆ మాట నా ముందు ఉంచాడు. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం.
కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడి గోతులోనికి పోడు చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. నా దేవుడు అంటున్నాడు, కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. నజరేయుడైన యేసు నామమున మహిమ కలుగును గాక. ఈ వాక్యపు వాగ్దానాన్ని చేతపట్టుకో. కృంగపడిన వాడంట రేపో ఎప్పుడో కాదు, త్వరగా 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 అనే మాటలు ప్రభు తొలగిస్తూ త్వరగా అతడిని అంట దేవుడు విడుదల పొందేటట్లుగా చేస్తాడు. ఇంతవరకు కొన్ని సంవత్సరాలుగా పడుతున్న బాధ ఈ వాక్యం వింటుండగానే ముగించుకొని ప్రార్థన చేసేటప్పటికల్లా నా దేవుడు త్వరగా చేసిన పనులు కొన్ని ఉన్నాయి, ఆలస్యంగా చేసిన కొన్ని పనులు ఉన్నాయేమో, కానీ మాటిచ్చి సెలవిస్తున్నాడు, నిన్ను త్వరగా విడిపించి ఆ కృంగుదలకు కారణమైన వాటిని తీసివేసి వేరైన చేదు ఏదైనా లోతుగా ఉంటే వాటిని తొలగించి నా దేవుడు నిన్ను ఉన్నతంగా దీవించను. కృంగిపోతే ఈ మాటలు వింటున్నావు. మనుషుల మాటలు నిన్ను కృంగతీస్తున్నాయేమో. దావీదు లాంటి వాడు ప్రభు యేసుక్రీస్తుకు పోలిక. దావీదు నేను వెళ్తాను అన్నట్లుగా నా యేసే నీ కొరకు బయలుదేరుతుండగా, అయ్యా నీ కలువరి రక్తం, నీ కలువరి శిలువ నాకు గొప్ప విడుదల కావాలని చెప్పి నీ శిలువ ద్వారానే నేను రక్షించబడాలనుకుంటే రండి అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. విన్న ప్రతి మాట మా అంతరంగానే స్థిరపరచండి. మహిమ ఘనత ప్రభావాలతో నింపండి. యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరణాత. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెన, కృంగుదలలో ఉన్న వారికి విడుదల దీవెన నా దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ఆమేన్. మరణాత.